వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం అపార్ట్మెంట్ తీసుకోవడానికి అంటే చాలామంది ఇవాళ రేపు ఇండిపెండెంట్ హౌస్ కన్నా అపార్ట్మెంట్ అంటే సేఫ్గా ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుందని చెప్పి చాలామంది అపార్ట్మెంట్ల వైపు చూస్తున్నారు ఈ హైదరాబాద్ సిటీలో. అయితే అపార్ట్మెంట్లకి వాస్తు గురించి చాలామంది అడుగుతుంటారు, అంటే వాస్తు వర్తిస్తుందా లేదా, వాస్తుపరంగా ఉంటాయంటే చాలామంది మనకి వాస్తుపరమైనగా సందేహాలు అడిగేటప్పుడు మనం కొన్ని చెప్తే ఏమండి బాత్రూమ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది మంచిది కాదండి అని చెప్పేసి అంటే అన్నీ అలానే ఉన్నాయండి, మరి ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉన్నాయండి అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. అయితే కొన్ని చోట్ల బాగానే ఉంటాయి ఆ ప్లానింగ్ అనేది. అయితే ఇటీవల మనం అంటే మీరు తీసుకోవాలనుకుంటే బిఎన్ రెడ్డి ప్రాంతంలో తిరుమల నగర్ అనే ఏరియాలో మనం ఒక అపార్ట్మెంట్కి ప్లాన్ ఇవ్వడం జరిగింది. నేను ఇది ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో మీకు చెప్పడం జరిగింది, ఈ ప్లాను మనం ఇచ్చామని చెప్పేసి. అయితే ఈ అపార్ట్మెంటు ఎలా అంటే అంతకుముందు గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు మీకు చూపించడం జరిగింది, ఎలా నడుస్తుంది వర్క్ అని చెప్పేసి ప్లాన్ కూడా మొత్తం వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు కొంత ఒక ఫ్లోరు లెవెల్లో తలుపులు, డోర్లు ఇవన్నీ ఏర్పాటు అయిన తర్వాత ఇది ఎలా ఉంది అంటే ఏ విధంగా మనం ప్లానింగ్ చేసాము, మీకు వాస్తుపరంగా ఎంత పర్ఫెక్ట్గా చేసామనేది చెప్పడం కోసం మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇది ఇందులో 2 భాగాలు ఉన్నాయి, అంటే ఫ్లాట్స్. ఒకటేమో తూర్పు, ఇంకోటేమో మీకు ఆపోజిట్లో ఉంది, అది ఉత్తరం ఫ్లాట్. సో తూర్పు ఫ్లాట్కి సహజంగానే ఇది మనం ఫ్లాట్ తీసుకున్నాము తూర్పులో. ఇది తూర్పు ద్వారం. తూర్పు ద్వారంలో ఇది మొత్తం హాల్. ఈ విధంగా హాల్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎందుకంటే ఎందుకు ఏర్పాటు చేసాము ఎంట్రన్స్లో మొత్తం హాల్ అనేది మీకు చెప్తాను. ఎందుకంటే ఇది దిక్కుపరంగా పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్లో లేకపోవటం వల్ల, కొంత డిగ్రీస్ తేడా ఉండటం వల్ల ఈ మధ్యలో గోడ రాకుండా ఉండటం కోసం ఈ విధంగా ఇది మొత్తం హాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక బెడ్రూమ్, అలాగే కొద్దిగా ముందుకు వస్తే ఇది ఒకటి టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. కామన్గా ఒకటి బెడ్రూమ్లోకి, ఇంకోటి కామన్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్. అదేవిధంగా అక్కడ ఏదైతే ఉందో కిచెన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ భాగానికి ఇంతకుముందు మీకు ప్లాన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమని, సౌత్లో వీళ్ళు 3 ఫీట్ అనేది బయటకు వదిలి ఆ 3 ఫీటు చక్కగా మనం వాస్తుపరంగా వాళ్ళకి అక్కడ యాక్చువల్గా లోపలికి కలుపుదామని అనుకున్నారు. అయితే మనం చెప్పాం అలాగా బాల్కనీ లాగే ఉంచాలి, అది లోపలికి కలపకూడదు అని మనం చెప్పడం జరిగింది. దాన్ని ఫాలో అయ్యి చక్కగా దాన్ని ఎటుందో టోటల్గా బాల్కనీ లానే ఉపయోగించుకునే విధంగా సౌత్ మొత్తం మనకి చక్కగా 3 ఫీట్ బాల్కనీ అనేది ఇక్కడ వస్తుంది. ఇంకోటి లిఫ్ట్ పొజిషన్. చాలామంది ఏం చేస్తారంటే 2 భాగాలకి మధ్యలో లిఫ్ట్ ఏర్పాటు చేసి కొద్ది స్పేస్ కలిసి వస్తుందని ఈ భాగానికి, ఏదైతే తూర్పు భాగానికి అంటే మనకి ఎప్పుడైతే ఫ్రంట్ ఈస్ట్ ఫేస్ ఉంటుందో ఐదర్ దానికి నార్త్ అన్నా వస్తుంది, లేదన్నా వెస్ట్ ఫేస్ వస్తుంది. అంటే తూర్పు గనక మనకి ఎంట్రన్స్ లెవెల్లో ఉంటే, అయితే వెనక భాగానికి తూర్పు ద్వారం వస్తుంది. అయితే మనం ఇక్కడ నార్త్ ఇవ్వటం జరిగింది ఒక భాగానికి తూర్పు ఇవ్వటం జరిగింది. సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే ఈ తూర్పు భాగానికి వచ్చేటప్పటికి లిఫ్ట్ అనేది పక్కన పెట్టేస్తారు, అంటే ఈ పోర్షన్కి మధ్యలో పెడతారు. మనం వాస్తుపరంగా దాన్ని యాక్సెప్ట్ చేయం. ఖచ్చితంగా మనకి ఈశాన్యంలో లిఫ్ట్ అనేది ఏర్పాటు చేయకూడదు. అయితే దీనికి ఏం చేసామంటే మిడ్ ల్యాండ్ లిఫ్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మిడ్ ల్యాండ్ లిఫ్ట్ అవుతుందో ఒక 4 అడుగులు నడవాల్సి వస్తుంది, ఇబ్బంది ఉండదు. కానీ వాస్తుపరంగా ఇబ్బంది అయితే దానివల్ల కలిగే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి. అది ఎప్పటికీ ఆ ఇబ్బందులు అనేవి వస్తాయో మనకు తెలియదు, కానీ ఒకసారి మొదలైతే మాత్రం దాని ఇబ్బందులు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడ కూడా మనం అంటే వీరు ప్లానింగ్లో ముందు ఏమనుకున్నారంటే
ఒక భాగం లోపలికి లిఫ్ట్ అనేది ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. మనం దాన్ని మంచిది కాదని చెప్పి దాన్ని వద్దని చెప్పేసాం, దాన్ని తీసేశారు. మనం చెప్పినట్టు ఉన్నారు. అందుకనే ఈ అపార్ట్మెంటు సాధ్యమైనంత వరకు మనకున్న వ్యవస్థలో మనకిచ్చిన స్థలంలో ఎక్కడా కూడా వాస్తుపరంగా మైనస్ కాకుండా మనం ఈ గృహం, ఈ అపార్ట్మెంట్, ఈ ఫ్లోర్స్ అనేవి అన్నీ డిజైన్ చేయడం జరిగింది. ఈ భాగంలో మనకి తూర్పు భాగానికి చక్కగా కారిడార్ వచ్చే విధంగా, అలాగే ఉత్తరం ఇంకంటే ముందు వచ్చే ఫేస్ చూడండి చక్కగా మనం ఏం చేసామంటే ఇది కూడా బాల్కనీ శుభ్రంగా బయటికి ఇచ్చి వీళ్ళకి ఉత్తరం ఫేస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఇది 4 feet బాల్కనీ ఉంటుంది. 4 feet బాల్కనీ వచ్చిన తర్వాత వీళ్ళకి ఉత్తర ద్వారం అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ 4 feet అనేది డైరెక్ట్గా వదిలేసాం. టోటల్గా వచ్చిన తర్వాత ఇదేమో జస్ట్ సిట్టింగ్ ఏరియా, ఒక చిన్న 7/12 ఆ విధంగా ఉంటుంది, 7/11 అలాగా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూము, ఇదంతా కూడా లివింగ్ ప్లస్ డైనింగ్ ఏరియా లాగా ఉంటుంది. మధ్య భాగం అంటే దీనికి ఒక బాల్కనీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్యూచర్లో, కన్స్ట్రక్షన్ అయ్యే సమయానికి. అలాగే కిచెను, ఇది ఒక మాస్టర్ బెడ్రూము, ఒకటి కామన్ టాయిలెట్, ఇంకోటి అటాచ్డ్ బాత్రూమ్. ఈ విధంగా అంటే 2 పోర్షన్లు ఎక్కడా కూడా వాస్తుకు విరుద్ధంగా లేకుండా మనం ఇది ఇవ్వడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి బిఎన్ రెడ్డి దగ్గర తిరుమల నగర్లో, అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనల్ని ఫాలో అయ్యి నిర్మాణం చేశారు కాబట్టి వాస్తుపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి, అంటే మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ రీచెక్ చేసుకునే అవసరం కూడా దీనికి ఉండదు. వచ్చి పరిపూర్ణంగా వాస్తుపరంగా అన్ని విధాలుగా మనం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, కింద సంప్తో సహా. ఎందుకంటే మొదటి నుంచి ఫాలో అయ్యారు కాబట్టి అన్ని విధాలుగా కూడా ఎక్కడ సంప్ ఉండాలి, మనం యంత్ర స్థాపనతోనే ఈ అపార్ట్మెంట్ అనేది కూడా మనం మొదలు పెట్టడం జరిగింది. అన్ని విధాలుగా వాస్తుపరంగా దీన్ని మనం చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ ఈ ప్రాంతంలో అంటే బిఎన్ రెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో అపార్ట్మెంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు సంప్రదించి ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు. వారి నెంబర్స్ కావాలంటే మనం ఈ డిస్క్రిప్షన్లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు కావాలంటే వచ్చి సంప్రదించి తీసుకోవచ్చు. ఇందాక మనం ఏదైతే అపార్ట్మెంట్ నిర్మాణం చూసామో, అంటే అది నడుస్తున్నప్పుడు మనం తీసిన వీడియో, ప్రస్తుతం అది పరిపూర్ణంగా చక్కగా మొత్తం కంప్లీట్ అయింది. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణం అయిపోయి ఉంది. మనం ఏదైతే బాల్కనీ చెప్పామో అన్నీ కూడా అలానే యాజిటీస్గా వాస్తుపరంగా అయితే ఈ గృహాలన్నీ అయితే నిర్మాణం జరిగింది. ఈస్ట్ ఫ్లాట్ కావచ్చు, నార్త్ ఫ్లాట్ కావచ్చు, శాస్త్రపరంగా అక్కడున్న దిక్కు పరంగా మనం ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరన్నా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇందులో నాకు తెలిసి 2nd floor అండ్ 4th floor బిల్డర్కి సంబంధించి ఉన్నట్టున్నాయి. మీరు ఏదన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే చూసి వాళ్ళతో మీరు మాట్లాడుకొని చేసుకోవచ్చు. అయితే ఇందులో ఎంత చేసినా కూడా కొంత కమర్షియల్గా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. యజమాని ఎవరైతే ఆ స్థలం యజమాని ఉంటాడో, అయితే గ్రౌండ్లో మనం సెల్లార్ని అంత ప్రిఫర్ చేయలేదు. బట్ ఆయన సెల్లార్లో పార్కింగ్ అన్నారు. ఒకసారి ఎందుకంటే అందరికీ సెల్లార్ పార్కింగ్ అనేది నచ్చకపోవచ్చు. కొంతమంది ఓకే మనకున్న పరిస్థితిలో మనకున్న బడ్జెట్లో వస్తుంది అని అనుకుంటే మాత్రం మీరు ఆ అపార్ట్మెంట్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఆ అపార్ట్మెంట్ ఏదైతే మోడల్ ఉందో అది మాత్రం వాస్తుపరంగా మనం ఇవ్వడం జరిగింది. తగ్గ మీరు ఒకసారి దాన్ని విజిట్ చేయొచ్చు. దాని లొకేషన్ కావచ్చు అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఖచ్చితంగా మీరు అది చూసి మీకు నచ్చితే అందులో 2nd and 4th floorలో మనం బిల్డర్ సంబంధించి, ఎందుకంటే ఇదే బిల్డర్కి మనం అత్తాపూర్ మన మణికొండలో కావచ్చు, అలానే కొండాపూర్లో కావచ్చు కొద్దిగా మనం చెప్పేది అతను పాటించి కొన్ని నిర్మాణాలు చేయడం అయితే జరిగింది. కాబట్టి ఆ బిల్డర్కి సపోర్ట్గా, ఎందుకంటే మన ఆ తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లాట్స్ మనం అపార్ట్మెంట్స్ మనం ఇచ్చామో దీని తర్వాత చేసిన ఒక 2-3 వెంచర్స్ కూడా అతను మనని ఫాలో అయ్యి నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ పరంగా ఎలా తీసుకున్నా కొద్దిగా వాస్తు పరంగా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనని సలహాలు సూచనలు తీసుకొని వాటిని నిర్మాణం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అవి కూడా నాకు తెలిసి కొండాపూర్లో ఒకటి, మణికొండలో ఒకటి కూడా అవి సేల్ అయిపోయినట్టున్నాయి. బట్ ఇందులో అయితే ఇదేంటంటే పూర్తిగా పరిపూర్ణమైన నిర్మాణం ఒక 6-7 నెలలు అయ్యి ఉంటుంది నాకు తెలిసి, కంప్లీట్ అయిపోయి. కాబట్టి దీన్ని ఎవరన్నా కానీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఉన్న నెంబర్స్ మీరు కాల్ చేసి అవసరమైతే విజిట్ చేసుకొని మీకు నచ్చితే కనుక
అంటే అన్నీ నచ్చాలి. ఓన్లీ నేను చెప్పిన గృహం ఒకటే కాదు, మీకు ఎమ్యూనిటీస్ నచ్చాలి, అక్కడ ఉన్న వ్యవస్థ అన్నీ నచ్చితే ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.